తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును కార్యకర్తలు వేగవంతం చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. పోలవరం మండలంలోని ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదగాలనుకునే కార్యకర్తలు సభ్యత్వ నమోదును పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడే వారిని పార్టీ ఉపేక్షించదని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి పార్టీ కోసం పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సేలం వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ, జిల్లా లైబ్రరీ చైర్మన్ శ్రీరామ్మూర్తి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, బీజేపీ జిల్లా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా ఇవాళ సభ్యతలు అన్ని కూడా చేయాలని మా కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది, నాయకులకు చెప్పడం జరిగింది. సభ్యతలు పెద్ద ఎత్తున జరగాలి. ఏలూరు పార్లమెంట్ అంతా కూడా సభ్యతల్లో 7వ ప్లేస్లో ఉన్నాము. అది ఫస్ట్ ప్లేస్కి రావాలి, మన సభ్యతలు ఎక్కువ ఉండాలనేది మా ఇంటెన్షన్. అదే రకంగా ఇక్కడ సభ్యతలు రావడానికి, ఆ సభ్యతలు జరగడానికి కూడా కార్యక్రమం పెట్టాం. అదే రకంగా జనాల సమస్యలు, వాళ్ళకి వచ్చిన అర్జీలు అన్నీ కూడా వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి, అలాగే వచ్చే రోజులలో వాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఇక్కడ పార్లమెంటు, అలాగే అన్ని పార్లమెంట్లో ఎక్కడికి పోయినా కూడా అన్ని పార్లమెంట్లో మండలాల వైజ్ తిరగడానికి ప్రోగ్రామ్ ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఫిబ్రవరి నుంచి మండలాలు తిరుగుతున్నాం. ఫస్ట్ మండలం పోలవరం మండలం తిరిగి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నాం. అధికారులు మేము అన్ని కూడా మండలాల వైజ్ సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తున్నామని వాళ్ళందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు వచ్చే రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ప్రాజెక్ట్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి ఇది చేస్తున్నాం. అలాగే R&R ప్యాకేజ్ నివాసితులకి ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సీఎం గారి నోటీసులలో తీసుకొని వెళ్ళాము. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. అవన్నీ వచ్చినాక వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలు ఇప్పుడు ఉండేది, నివాసితులకి చాలా సమస్యలు ఉండేది ఇక్కడ. అవన్నీ కూడా ఇవాళ డ్రైనేజ్లు, రోడ్లు ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తాం. మొన్న కూడా 23 కోట్లకు సంబంధించి NRGS ఫండ్స్లో కూడా రోడ్స్ సంబంధించి విలేజ్ రోడ్స్ అయినా కానివ్వండి, అలాగే డ్రైనేజ్లు అయినా కానీ చేశాము. వచ్చే రోజుల్లో ఇంకా అమౌంట్స్ ఇంకా ఎక్కువ పెంచి వాళ్ళకి రోడ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తామని అందరికీ చెప్తూ అందరికీ